పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కడప జిల్లా ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశం చాలా బ్రహ్మాండంగా జరిగింది. గౌరవనీయ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎస్సీ విభాగం చాలా చురుగ్గా పాల్గొంది. ఆద్యంతం ఎంతో ఆసక్తితో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని సంపూర్ణంగా నమ్మారు. మేము కూడా సవివరంగా గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 69,484 కోట్ల రూపాయలను ఈ రాష్ట్రంలో ఎస్సీలకు మాత్రమే పంచాడు. ఎస్సీల భాగస్వామ్యం అంతుంది. చంద్రబాబు నాయుడు తాను చేస్తానన్న సూపర్ 6 హామీలను నెరవేర్చకపోవడం వల్ల ఒక సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయల నష్టం ఎస్సీలకు జరుగుతుంది. భారీ నష్టం జరుగుతుంది. ఆయన అమలుపరుస్తున్న స్త్రీ శక్తి బస్సు పథకంలో ఎస్సీ స్త్రీలు ఎవ్వరు కూడా రోజు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు కాదు. ఆ పథకంతో మాకేమాత్రం సంబంధం లేదు. అలాగే ఆయన అమలుపరిచిన 3,000 రూపాయల పెన్షన్లో 1,00,000 పైచిలకు పెన్షన్లు కట్ చేస్తే ఒక్క ఎస్సీలకే 50,000 పెన్షన్లు కట్ చేశాడు మహానుభావుడు. అలాగే 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. తొలి సంవత్సరం ఎగనామం పెట్టాడు. ఓ పక్కన చంద్రబాబు నాయుడు ఆ విధమైన దగాకోరు పనులు చేస్తుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమో చీటర్గా మారితే ఉప ముఖ్యమంత్రి ఏమో సినిమా టికెట్ల దొంగగా మారాడు. ఓజీ అనే సినిమాలో సాంకేతికపరమైన ఖర్చు ఓ బాహుబలి లాగనో లేకపోతే మరే ఇతర సినిమాలలాగన భారీగా ఖర్చు పెట్టిన నైపుణ్యపు విలువలు సమాజానికి పనికొచ్చే విషయాలు ఏమన్నా ఉన్నాయా ఆ సినిమాలో? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంది? ఎందుకు ప్రజల యొక్క డబ్బులను లూటీ చేస్తున్నారు? సామాన్యులకు ఓజీ అనే సినిమా ఎందుకు అందుబాటులో లేదు? ఓ పక్కనేమో ఈ విధంగా ప్రజల యొక్క ధనాన్ని లూటీ చేస్తూ ఇంకో పక్కన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన స్వయంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీలను గ్రామ బహిష్కరణ చేస్తే ఒక్క మాట మాట్లాడలేదు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. దారుణాతి దారుణంగా గోదావరి జిల్లాలలో ఎస్సీల మీద దాడి జరుగుతుంటే దాన్ని ఖండించిన పాపాన పోలేదు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. సో సిద్ధాంతపరంగా చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు ఎస్సీలతో సంబంధం లేని వ్యవహారం జరుగుతుంది. కాబట్టి మాకు ఆ రాజకీయ పార్టీల మీద మేము బ్లేమ్ చేయము. ఎందుకంటే అవి మాకు సంబంధించిన పార్టీలు కాదు. మా బాధ్యత మాకు సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆదుకున్న మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవటమే అంతిమ లక్ష్యమని మేము నిర్ణయానికి వచ్చాము. ఆ నిర్ణయంలో భాగంగా ఈ రాష్ట్రంలో 1,00,000 మంది జగనన్న దళిత ఫోర్స్ని ఏర్పాటు చేయబోతున్నాము. ఆ జగనన్న దళిత ఫోర్సు తన హక్కుల కోసం పోరాడుతుంది. తన హక్కులకు ఎక్కడ భంగం కలిగినా ప్రశ్నిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేటప్పుడు తప్పనిసరిగా ఈ జగనన్న దళిత ఫోర్స్ చాలా ఫోర్స్గా పనిచేస్తుంది. మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవ్వాలి, తీరాలి. ఈరోజు కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక దళితుల మీద దాడులు పెరిగిపోయినాయి, అత్యాచారాలు పెరిగిపోయినాయి, దళితుల రక్షణ కరువైంది. ఈ సందర్భంగా మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ సభాముఖంగా దళిత ద్రోహి చంద్రబాబు నాయుడిని అధికారం దించేంత వరకు దళితులు నిద్రపోదని పిలుపుకోవడం జరిగింది. ఈ ముక్త కంఠంతో ఈరోజు ఈ సమావేశం ఏకగ్రీవ తీర్మానంగా మేము నిర్ణయించుకున్నాం. అదే క్రమంలో దళితుల రక్షణ కాదు, దళిత సంక్షేమాన్ని కాదు, పూర్తిగా గాలి కుదిసినటువంటి చంద్రబాబు నాయుడికి ఏమాత్రం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని తెలియజేస్తా ఉన్నాం.